రాధిక, శరత్ కుమార్ ఇద్దరు తమిళ నటులు, భార్యాభర్తలు తాజాగా నరేంద్ర మోడీని కలిశారు. ఏంటయ్యా విషయం అంటే, వాళ్ళ కుమార్తె నటి వరలక్ష్మి వివాహానికి మోడీని ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీళ్ళిద్దరూ రాధిక బీజేపీ టికెట్ మీద పోటీ చేసింది. దీంతో ఈ సందర్భంగా రాజకీయాల ప్రస్తావనకు వచ్చినాయి. నేను ఎన్నికల్లో చాలా బాగా పోరాడానని ప్రధాని మోడీ అన్నారు. మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచినే పనిచేయడం మొదలు పెట్టాలని చెప్పారంటే రాధిక నేషనల్ మీడియాతో చెప్పుకొచ్చారు. తమిళనాడు ప్రజల కోసం చేయగలిగిందంతా చేస్తామని మేమిద్దరం మోడీకి ప్రామిస్ చేశామంటూ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. 2006లో రాధిక రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్ కుమార్తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నారు అంటూ అదే ఏడాది అగ్రనాయకత్వం వాళ్ళని తొలగించింది. 2007లో వాళ్ళు ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ క్రమంలో ఆమె కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. మాణిక్యం ఠాకూర్ అక్కడ గెలుపొందినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీని గెలవడం అన్నటువంటిది ఇక్కడ కీ అయింది. ఆయన అయితే అసెంబ్లీకి రెడీ అవ్వమని చెప్పారు.